నమస్తే. ఐఎమ్ డాక్టర్ శ్రీలక్ష్మి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ఈరోజు మనం ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అనగా మన శరీర అవయవ భాగాల్లో కంటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదం ప్రకారం కళ్ళు అగ్ని మహాభూతానికి ప్రతీక. ఇప్పుడు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కొన్ని చిట్కాలు వివరిస్తాను. అందులో మొదటిది శీతలీకరణ ప్రక్రియ. అనగా మనం పొద్దున లేవగానే చల్లటి నీళ్లతో, పరిశుభ్రమైన నీటితో కళ్ళను చిలకరించుకోవాలి. దీనివల్ల మనకు కళ్ళల్లో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. రెండవది త్రాటక ప్రక్రియ. కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి ఒక నెయ్యి దీపం లేదా జ్యోతిని తదేకంగా రెప్ప వేయకుండా కొన్ని క్షణాల పాటు చూడటం. మూడవది పాదాభ్యంగనం. పాదాభ్యంగనం అనగా రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెతో పాదాలకు మర్దన చేసుకోవడం వలన మనకు కంటి చూపు మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కళ్ళకు పాదాలకు డైరెక్ట్ సంబంధం ఉందని ఆయుర్వేదంలో చెప్పబడింది. నాలుగవది మనం తీసుకునేటటువంటి ఆహారంలో విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, త్రిఫల, నెయ్యి, క్యారెట్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. ఐదవది అంజనం లేదా ఆయుర్వేద కాటుక వాడడం వల్ల కళ్ళు శుభ్రపడతాయి. ప్రస్తుత కాలంలో ఫోన్లు, ల్యాప్టాప్లు యొక్క యూసేజ్ ఎక్కువగా ఉండడం వలన అటువంటి వర్క్ చేసే వాళ్ళు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వాలి కళ్ళకు. దానివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ కాకుండా ఉంటాయి. ప్రకృతి సిద్ధమైన ఈ పద్ధతులను పాటించుకొని మీ కళ్ళను కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.